కోవూరు మండలం స్టౌబీడి కాలనీలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్టౌబీడి కాలనీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని 25 బైకులు, పలు ఆటోలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిన్న ఉదయం మా కానిస్టేబుల్ హెల్మెట్ లేకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయేవాడు. హెల్మెట్ ఉండటం వల్ల ఉన్నాడు సార్, వెరీ గుడ్. హెల్మెట్ ఉండటం వల్ల వెనక నుంచి కారు గుద్దితే ఇతను లెగిసి అంత పడ్డాడు సార్. కాలికి దెబ్బతగిలింది. హెల్మెట్ ఉండటం వల్ల తలకి డ్యామేజ్ కాలేదు. అందుకని మన ప్రాణం గురించే హెల్మెట్ మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. హెల్మెట్ లేకపోవడం వల్ల పోర్ట్ రోడ్లో పేద కుటుంబం సార్, కేసు కట్టకపోతే వాడికి అయిందంటే ఎదురు పడతారు అంటే లక్కీగా ఇన్సూరెన్స్ ఉందని చెప్పి కేసు కట్టించాడు. అక్కడ సెల్ఫ్ డ్రైవ్ హెల్మెట్ లేకపోవడం. గుంటూరు రేంజ్ ఐజీ గారు త్రిపాఠి సారు మన నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీసు అధికారులను ఉద్దేశించి మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్లోనూ కార్డనెన్స్ సెర్చ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్లు కోవూరు సిఐ గారు సుధాకర్ రెడ్డి, పొదలకూరు సిఐ గారు కృష్ణారెడ్డి, కృష్ణపట్నం పోర్ట్ సిఐ గారు రవినాయక్ గారు, అలానే వెంకటాచలం సిఐ గారు సుబ్బారావు గారు, ఎస్ఐలు, రోడ్డు ప్రమాదాలకు కూడా ప్రమాద కారణం ఆల్కహాల్, అలానే గాంజాకి అలవాటు పడటం. మనకి ఇప్పుడు రీసెంట్గా కోవూరు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ ముత్యాలరావు, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం పట్టుకున్నారు. 6 కలిసి గంజాయిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళని విచారిస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే చాలామంది యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ చోట అసెంబ్లీ చేయించి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలని ఉద్దేశించి నిన్న ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మేము విజ్ఞప్తి చేసేది, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏ నేరాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రధానం మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే అసోసియేషను చెడు నడత గల వాళ్ళతో తిరగడం, ఆల్కహాల్ సేవించడం, గంజాయి సేవించడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని భవిష్యత్తుని బాగుండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే అబ్జర్వేషన్ చేసుకోవాలి. దాని ద్వారా నేరాలని అదుపు చేయడానికి, నేరాలని జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా థ్యాంక్ యూ.